నమస్తే. నేను మీ అశ్విని కుమార్. వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటి ఫేజ్ పోలింగ్ పర్సంటేజ్ పెరిగాక చాలామందికి చాలా అనుమానాలు, డిబేట్సే నడుస్తున్నాయి. ఎవరికి అనుకూలంగా పడింది ఏంటి, లేదు ఆ ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ పెరగటానికి కారణం ఏంటి అని. మన 2021తో చూసుకుంటే 2021లో ఈ ఫేజ్ 1 నియోజకవర్గాలు పోలింగ్ అయిన నియోజకవర్గాలు తీసుకుంటే 3,15,00,000 మంది ఓటింగ్ వేశారు. అదే 2026లో చూస్తే మనం 3,35,00,000 మంది ఓటు వేశారు. అంటే ఈ సార్ ప్రాసెస్, డిలీషన్ వీటి వలన 37,00,000 మంది ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ఈ లెక్కంతా తీసేశాక కూడా 20,00,000 మంది పైన ఓటింగ్ వేశారు ఎలిజిబుల్ ఓటర్స్ వీళ్ళందరూ కూడా. దాని ప్రకారం మనం లెక్కలు చూసుకుంటే ఒకసారి ఈ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి. సాధారణంగా 7% కన్నా ఎక్కువ పోల్ అవుతాయి. జాతీయ స్థాయిలో కనుక మనం ఒకసారి ఉదాహరణ తీసుకుంటే 1962లో 9.98% అట్లా పోలైంది. కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. 1984లో 7% పైన పోలైంది. కాంగ్రెస్ భారీ విజయం. 2014లో 8.2% బీజేపీ యూపీఏని ఓడించింది. రాష్ట్ర స్థాయిలో ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే తమిళనాడులో 2006లో 11% ఎక్కువైంది. డిఎంకే అన్నా డిఎంకేని ఓడించింది. 2011లో 7.4% అధికంగా అయింది ఓటింగు. అన్నా డిఎంకేని ఓడించింది. వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు 2011లో 2.6% అధికంగా పోలవుతేనే టీఎంసీ 34 ఏండ్ల ఈ కమ్యూనిస్ట్ పరిపాలన ముగిచ్చింది. 2016లో 82% అయింది. టీఎంసీ కొనసాగింది. 2021లో కూడా 81% పోలైంది. టీఎంసీ అధికారంలోనే కొనసాగింది. సో టీఎంసీ విజయాలు సాధారణంగా తక్కువ ఓటింగ్ ఉన్నప్పుడే జరిగాయి. ఈసారి ఎక్కువ పోలింగ్ అయింది. ఇది దేనికి సంకేతం? వేరే చూసినా కూడా మనం 77లో వెస్ట్ బెంగాల్లో 61.8% ఓటింగ్ అవుతే అప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2011లో 84.3% పోలింగ్ జరిగితే అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఓడిపోయారు. 2026లో 90% పైన పోల్ అవుతోంది. మళ్ళీ హైయెస్ట్ దేనికి సంకేతం? ఇవన్నీ విశ్లేషించుకునే ముందు మనం బెంగాల్లో ఒక పెద్ద గేమ్ నడుస్తుంది ప్రస్తుతం 2026 ఎన్నికల్లో. కాంగ్రెస్ టీఎంసీ ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది. కానీ రేపు పొద్దున్న టీఎంసీకి ఏమన్నా సీట్లు అధికారంలో రావడానికి తక్కువ అవుతాయి. కాంగ్రెస్ ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తుంది. ఇంకో పక్క కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరూ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ని స్ప్లిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సీట్లు తగ్గించడానికి ఇదంతా అయినా కూడా గ్రౌండ్ లెవెల్ ఎక్కడ మార్పు లేదు. చాలా క్లియర్గా 24 గంటల కిందట భవానీపూర్లో జరిగిన ఇన్సిడెంటే ఒక ఉదాహరణ. మమతా బెనర్జీ అట్లాగే కొద్దిపాటి దూరంలో సువేందు అధికారి మీటింగ్స్ పెట్టారు. మమతా బెనర్జీకి ఖాళీ కుర్చీలు, సువేందు అధికారికి అక్కడ ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఆఖరికి మమతా బెనర్జీ తన స్పీచ్ని మధ్యలోని వదిలేసి స్టేజ్ వదిలేసి వెళ్ళిపోయిందంటే అర్థమవుతుంది ఎంత నిరాశ నిస్పృహలతో ఉంది అని. క్లియర్ కనపడుతోంది పబ్లిక్ పల్స్ ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో యాంటీ ఇన్కంబెన్సీ టీఎంసీ మీద పూర్తి వ్యతిరేకత. అందుకే పాలీ మార్కెట్ లాంటి వాళ్ళందరూ కూడా ప్రతి 24 గంటలకి బీజేపీ వైపుకి ఎట్లా స్వింగ్ అవుతున్నారు ఏంటి అనేది గ్రాఫ్స్ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం 59%కి వెళ్ళిపోయింది బీజేపీ. టీఎంసీ అయితే 40%కి డౌన్ అయింది. సో ఇద్దరు డిఫరెన్స్ 19% లీడ్లోకి వెళ్ళిపోయింది బీజేపీ పాలీ మార్కెట్ అంచనా ప్రకారం. వాళ్ళు అంచనాలు ఇస్తూ ఉంటారు, ఎంతవరకు నిజమవుతుంది అనేది మే 4 దాకా వేచి చూడాలి. కాకపోతే ఆ డిఫరెన్స్ ముందు బీజేపీకి తక్కువ ఉండేది, టీఎంసీ ఎక్కువ ఉండేది. ఫేజ్ 1 అయ్యాక అట్లాగే ఫేజ్ 2కి గ్రాఫ్ పెరుగుతుంది. ఇంకా ఫేజ్ 1 పోలింగ్ ముగిసింది. టీఎంసీ ఏమో మేము 125 నుంచి 130 అంటుంది. బీజేపీ మేము కూడా 125 అంటుంది. సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా మేము 110 గెలుచుకుంటామంటున్నారు. రఫ్గా ఏ జిల్లాల్లో ఎన్ని స్థానాలు ఏ పార్టీ గెలుచుకోవచ్చు అంచనా అది పెరగచ్చు, ఒక 5 సీట్లు అటు ఇటు అవ్వచ్చు. మనం చూసుకుంటే ఒకసారి పశ్చిమ బర్ధమాన్
పశ్చిమ బర్ధమాన్లో బీజేపీ 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీర్భూంలో బీజేపీ బాగానే పర్ఫామ్ చేసింది, గతం కన్నా 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే బంకురా, ఈ బంకురాలో బీజేపీ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. 12లో 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. పురులియాలో అయితే పూర్తిగా బీజేపీ వేవ్ కనబడుతోంది ఈసారి. చాలా కారణాలు, వ్యతిరేకత, హిందూ ఓట్స్, పోలరైజేషను, ఇవన్నీ కనబడుతున్నాయి. 9కి 9 స్వీప్ చేస్తుంది పురులియా జిల్లాలో బీజేపీ. జార్గ్రామ్లో మళ్ళీ బీజేపీ ఈసారి కొద్దిగా పర్వాలేదు గతం కన్నా. 4 స్థానాల్లో 2 స్థానాలు బీజేపీ, 2 స్థానాలు టీఎంసీ చెరుసగం పంచుకుంటున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ డిస్టిక్లో మాత్రం మళ్ళీ ఒకసారి బీజేపీ హవా కనబడుతోంది. ఫేజ్ 1లో బీజేపీ 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 5 స్థానాలు గెలుచుకునే ఉంది. ఇక పూర్వ మిడ్నాపూర్, ఇక్కడ బీజేపీ సునామీ అని చెప్పచ్చు. ఇక్కడ హిందూ ఓట్స్ సాలిడ్గా పోలరైజ్ అయినాయి, ముస్లిం ఓట్స్ స్ప్లిట్ అయినాయి. ఇక్కడ హిందూ మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ పూర్తిగా 16కి 16 స్థానాలు బీజేపీ స్వీప్ చేస్తుంది ఫేజ్ 1లో. ముర్షిదాబాద్ని ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువ, మమతా బెనర్జీ వైపుకి ఎక్కువ చూస్తారు. అక్కడ టీఎంసీ 14 స్థానాలు గెలుచుకుంటోంది. బీజేపీ 4 స్థానాలే. కాంగ్రెస్ ఇక్కడ ఖాతా ఓపెన్ చేస్తోంది, బాగా పర్ఫామ్ చేసింది. ముర్షిదాబాద్ జిల్లాలో 3 స్థానాలు కాంగ్రెస్, అదర్స్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. మాల్దా డిస్ట్రిక్టు, మాల్దాలో కూడా హిందూస్ ఓట్ సాలిడ్గా పోలరైజ్ అయినట్టుగా తెలుస్తున్నాయి మనకి. ముస్లిం ఓట్ స్ప్లిట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ 7 స్థానాలు బీజేపీ, 2 టీఎంసీ, కాంగ్రెస్ 3 గెలుస్తోంది. ఇక్కడ దక్షిణ దినాజ్పూర్ చూసుకుంటే మనం వన్ సైడ్ కనబడుతోంది. బీజేపీ 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకునే అవకాశం ఉంది. ఆ 1 స్థానం కూడా నెక్ టు నెక్ అని చెప్పచ్చు. ఇంకా ఉత్తర దినాజ్పూర్లో బీజేపీ 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 3, ఐఎన్సీ 1. కాంగ్రెస్ 2021, 2016 కన్నా కూడా కొద్ది పర్ఫార్మెన్స్ బాగానే ఉంది బెంగాల్లో. కారణం ముస్లిమ్స్ ఈసారి టీఎంసీ మీద వ్యతిరేకంగా ఉన్నారు కొన్ని చోట్ల. వాళ్ళు బీజేపీకి ఎలాగో వేయలేరు కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ ఈసారి అక్కడ కూడా ఉత్తర దినాజ్పూర్లో కూడా 1 స్థానం గెలుచుకోబోతోంది. డార్జిలింగ్, కలింపాంగ్లో అయితే బీజేపీ మొత్తం 6 స్థానాలు ఉన్నాయి, 5 గెలుచుకునే అవకాశం ఉంది. అదర్స్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. జల్పైగురి జిల్లాలో బీజేపీ 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ కేవలం టీఎంసీ 1 స్థానంతోనే సరిపెట్టుకుంటుంది, అది కూడా రాజ్గంజ్ నియోజకవర్గం. ఇంకా అలిపుర్దూర్లో బీజేపీ స్వీప్ చేస్తోంది, 5 స్థానాలు ఉన్నాయి. 5కి 5 బీజేపీ ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది. తర్వాత జిల్లా కూచ్బిహార్లో 9 స్థానాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది ఇక్కడ బీజేపీ అన్నది గ్రౌండ్ దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. 9 స్థానాల్లో 8 బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం మనం చూస్తే అలిపుర్దూరు, పురూలియా, పూర్వ మిడ్నాపూర్, డార్జిలింగు, కూచ్బిహారు, జల్పైగురి, బంగురా, పశ్చిమ బర్ధమాన్, ఇవన్నీ కూడా బీజేపీ స్వీప్ చేయబోతోంది. పదే చెప్పాలంటే హిందూ ఓట్స్ చాలా వరకు పోలరైజ్ అయినాయి. ఒరిజినల్ ఓటర్సు, ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్సు, వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఓట్లు వేశారు. ఫేక్ ఓటింగ్ ఆగిపోయింది. ఎన్నికల సంఘం చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ఫ్రీగా, ఫెయిర్గా అందరూ ఓటు హక్కు వినియోగించుకునేట్టుగా ఈ విషయం సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే ఎన్నికల సంఘానికి థ్యాంక్స్ చెప్పారు. బ్రహ్మాండంగా నిర్వహించింది ఫేజ్ 1 పోల్ అని. మొట్టమొదటిసారి ఎక్కడ ఫేజ్ 1లో ఒక్క హత్య కూడా లేకుండా, కిల్లింగ్ అనే పదం లేకుండా జరిగింది బెంగాల్లో. హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఇదంతా అని చెప్పచ్చు మనం. సో మొత్తం 152 ఫేజ్ 1లో జరిగిన నియోజకవర్గాల్లో బీజేపీ 106 స్థానాల దాకా గెలుచుకునే అవకాశం ఉంది. ఫేజ్ 2లో 142 స్థానాలు,
ఈ 142 స్థానాల్లో మమతా బెనర్జీకి 60 స్థానాలు చాలా క్లియర్గా మార్జిన్ కనబడుతోంది. పైన ఉన్న 80 స్థానాల్లో సేఫ్ గేమ్ కోసం బీజేపీ కనీసం 55 నుంచి 60 స్థానాలు గెలుచుకుంటే అధికారం కైవసం చేసుకుంటుంది. అక్కడ కూడా పోలరైజేషన్ అవుతుందా? ఈ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్ బీజేపీ వైపు చూస్తారా లేదా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వైపు చూస్తారా? ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ వేచి చూడాలి. ఏదైనా బీజేపీ అభిమానులు గెలుస్తున్నట్టుగా అప్పుడే చాలా వరకు కొంతమంది ఈ జల్మురి లాంటివి ఇవన్నీ కూడా కేజీల్లో ఆర్డర్లు ఇస్తున్నారు. మే 4వ తారీఖు కలకత్తాకి బయలుదేరుతున్నారు. క్లియర్గా మనం ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాము. ఎలిజిబుల్ ఓటర్స్ మొత్తం కూడా ఈ పోలింగ్ ఉపయోగించుకుంటమే కాకుండా చాలా వరకు కూడా ఓట్స్ అన్నీ కూడా పోలరైజ్ అయ్యాయి. అందుకే ఏబీపీ ఆనంద్ ఛానల్ వాళ్ళు ఒక 100 మందిని అడిగితే ఈ హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ కారణం ఏంటంటే 68% మంది మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసామన్నారు. 31% మంది లేదు టీఎంసీకే పడినాయి అన్నారు. 1% మంది అబ్స్టైన్ అయ్యారు, ఏం మాట్లాడాల. 68% మంది వ్యతిరేకంగా అన్నారు అంటే ఓట్లు పడినాయి అంటే హైయెస్ట్ యాంటీ ఇన్కంబెన్సీ 15 సంవత్సరాల పరిపాలన మమతా బెనర్జీ ఎదుర్కొంది అన్నదైతే ఖచ్చితంగా కనబడుతుంది. థ్యాంక్ యూ.